సీఎం జగన్ పై దాడి ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘం వివరాలు కోరింది. రాజకీయ హింసాత్మక ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు జారీ చేసింది. నిన్నటి ఘటనపై ఇప్పటికే ఈసీకి నివేదిక అందించినట్లు విజయవాడ సిపి కాంతి రాణా టాటా వెల్లడించారు. 20 మంది సిబ్బందితో 6 బృందాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగుతుందని సిపి తెలిపారు. సీఎం జగన్పై రాయి దాడి ఘటనకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. దాడి ఘటనపై పూర్తి వివరాలను సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. వీఐపీల భద్రతలో వరుస వైఫల్యాలపై ఆరా తీసింది. చిలకలూరిపేటలో ప్రధాని సభ, సీఎం రోడ్ షోలో భద్రతా వైఫల్యంపై ఈసీ పలు ప్రశ్నలు సంధించింది. రాజకీయ హింసాత్మక ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఈసీ మరోసారి అధికారులను ఆదేశించింది. సీఎం జగన్ రోడ్ షోలో జరిగిన దాడి ఘటన గురించి ఈసీకి నివేదిక అందించినట్లు విజయవాడ సిపి కాంతి రాణా టాటా వెల్లడించారు. దాడి ఘటన దర్యాప్తునకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు సిపి పేర్కొన్నారు. 20 మంది సిబ్బందితో 6 బృందాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగుతోందని సిపి తెలిపారు. ఇప్పటికే రాత్రి ఘటనా స్థలం పరిసరాల్లో సీసీ ఫుటేజీని పోలీసులు సేకరించారు. ఆ పరిసర ప్రాంతంలో సెల్ ఫోన్ డేటా కూడా సేకరిస్తున్నారు. ఇందుకు సంబంధించి అనుమానితులను అదుపులోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు పలు బృందాలుగా విడిపోయి దాడి ఘటనకు కారకులైన వారిని అదుపులోకి తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. సీఎం జగన్ పై రాళ్లదాడి దారుణమని, ఈ ఘటనను వైఎస్ఆర్సీపీ తీవ్రంగా ఖండిస్తుందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సీఎం జగన్ పై రాళ్లదాడికి పాల్పడ్డారని, ఇది పిరికి పందల చర్య అంటూ మండిపడ్డారు. కొంచెం పక్కకు తగిలి ఉంటే ప్రాణానికే ప్రమాదం జరిగేదని, కొంచెం కిందకు తగిలి ఉంటే కన్నుపోయేదన్నారు. ఈ ఘటనలో వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా తీవ్రంగా గాయపడ్డారన్నారు. సీఎం జగన్ బస్ యాత్ర సూపర్ సక్సెస్ అవడంతో ఈ దాడి చేశారని, చంద్రబాబు రాజకీయ సిద్ధాంతంలోనే ద్వేషం, రెచ్చగొట్టడం, అలజడి సృష్టించడం ఉన్నాయన్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం జగన్పై ఎయిర్ గన్ లాంటి దానితో దాడి చేసినట్లు అనుమానంగా ఉందని, చేతితో విసిరి ఉంటే ఇంత బలంగా తగలదన్నారు. ఇది ఆకతాయిలు చేసిన పని కాదని, పక్కా ప్లాన్తో చేశారన్నారు. ప్రధానితో సహా రాజకీయాలకు అతీతంగా ముక్తకంఠంతో ఖండించారన్నారు. ఘటనపై విచారణ జరపాలని ఎవరైనా చెప్తారు. ఎల్లో మీడియా భద్రతా వైఫల్యం అంటూ మాట్లాడుతోందని, టీడీపీ నేతలు దీనిని నటన అంటూ మూర్ఖంగా మాట్లాడారన్నారు. పక్కా ప్రణాళికతో చేసిన హత్యా ప్రయత్నమని సజ్జల పేర్కొన్నారు. ప్రతి చోట చంద్రబాబు రెచ్చగొడుతూ మాట్లాడుతున్నారని, ఓటమి ఖాయమైపోవడంతోనే చంద్రబాబు కుట్రలు చేస్తున్నారన్నారు. దేవుడు ప్రజల ఆశీస్సులతో జగన్ క్షేమంగా ఉన్నారన్నారు. వైద్యుల సలహా మేరకు ఇవాళ విరామం తీసుకున్నారని చెప్పారు. నటన చంద్రబాబుకు అలవాటని, నటించాల్సిన అవసరం జగన్కు లేదన్నారు. సింపతితో ఓట్లు తెచ్చుకోవాల్సిన అవసరం తమకు లేదని, వైఎస్ఆర్సీపీ శ్రేణులు సంయమనం పాటించాయని సజ్జల పేర్కొన్నారు. అయితే దానికి ముందు తగిలిన జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత ఫోర్స్ గా తగిలి ఉంటుంది అనేది ఒకసారి గమనిస్తే, ఇది కింద నుంచి ఎవరో విసిరితే దాని ట్రాజెక్టరీ పైకి వచ్చి బస్సు మీద పడిపోతుంది. అక్కడికి వచ్చేసరికి ఫోర్స్ ఉండదు. ఇది ఎవరైనా చిన్నపిల్లల్ని అడిగినా చెప్తారు. కొంచెం ఫిజిక్స్ గురించి అవగాహన ఉండని చెప్తారు, లేదా కామన్ సెన్స్ తో పల్లెటూరులో చదువురాని వాళ్ళైనా చెప్తారు. బలంగా ఏదో ఒకదాన్ని ప్రయోగించి ఉండాలి. అది క్యాటపుల్ట్ లాంటిది అయ్యుండొచ్చు, లేదా ఎయిర్ గన్ లాంటిది అయ్యుండొచ్చు. క్యాటపుల్ట్ తో అయినా సరే ఒక 20 అడుగులో 30 అడుగుల దూరం వచ్చేస్తే ఒకరికి తగిలిన తర్వాత మళ్ళీ అంత ఫోర్స్ తో ఇంకొకరికి తగిలితుందా అనేది అది ఒక అనుమానించాల్సిన విషయం. అది సో ఏదైనా బలమైన దీన్ని అంటే బాగా పవర్ఫుల్ గా ఎజెక్ట్ చేయగలిగిన దాన్ని ఉపయోగించి ఎయిర్ గన్ లాంటిదో ఇంకొకటో దీన్ని ప్రయోగించారేమో అని అనిపిస్తుంది. ఎవరో తుంటరి వాడు, ఒక మిస్క్రియంట్, దుండగుడు అలా చేసి ఉంటే ఇంత పథకం ప్రకారం ఇట్లా చేసే అవకాశం లేదు. ఇది క్యాజువల్ గా ఎక్కడి నుంచో విసిరినది అనుకోవడానికి లేదు అవకాశం. అలాగే నేరుగా వచ్చి తగిలిన స్పాట్ అది చూశాక ఎవరికైనా భయం వేస్తుంది. రాష్ట్రం మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కాకుండా అభిమానులు, ప్రజాస్వామ్యవాదులు అందరూ బాధపడ్డారు, ఆందోళన చెందారు. రాజకీయ విభేదాలకో లేకుంటే పార్టీల అభిప్రాయాలకు అతీతంగా ప్రధాని మోడీ గారితో సహా ఇమీడియట్ రియాక్ట్ అయ్యారు. ఇంకా చాలా మంది నాయకులు, తమిళనాడు ముఖ్యమంత్రి గారు, వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి గారు అందరూ రియాక్ట్ అయ్యారు, ఖండించారు. తెలంగాణ నుంచి కేటీఆర్ గారు కూడా అనుకుంటా ఇంకా చాలా మంది రియాక్ట్ అయినట్టున్నారు, ఖండించారు. ముక్తకంఠంతో దీన్ని ఖండించారు. త్వరగా కోలుకోవాలని కోరారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఖండించారు. ఆయన పనిలో పనిగా
ఎవరి మీద బాధ్యుల మీద చర్యలు తీసుకోవాలి కూడా కొంచెం. జిమ్మిక్కులు, మాయలు, మోసాలు చేసైనా ప్రజలను భ్రమలో పెట్టైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని సీఎం జగన్ తాపత్రయపడుతున్నారని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్నారు. రాష్ట్ర ప్రజలు జగన్ ని గద్దె దింపుతున్నారని ఆయనకు తెలుస్తుందని, అందుకే ఇలాంటి డ్రామాలు మొదలుపెట్టారని అన్నారు. 5 ఏళ్ల క్రితం కోడికత్తి డ్రామా ఆడారని, మళ్ళీ ఇప్పుడు ఎన్నికల ముందు ఈ రాయి డ్రామా ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. మంగళగిరిలో టీడీపీ కార్యాలయంలో ఆ పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మీడియాతో మాట్లాడారు. వేలాది మంది పోలీసులుండగా ఒక చిన్న రాయితో ముఖ్యమంత్రిని హత్య చేయడానికి ప్రయత్నించే సాహసం ఎవరైనా చేస్తారా అని ప్రశ్నించారు. దాడి చేస్తే ఎక్కడైనా రాయి తగిలి కింద పడుతుంది, కానీ ఇక్కడ పక్కవాడికి కూడా తగలటం విచిత్రంగా ఉందని దెప్పిపొడిచారు. వైసీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ తన కన్నును జాగ్రత్తగా చూసుకోవాలని, ఈ డ్రామాలో కన్నుపోయే ప్రమాదం ఉందన్నారు. 4 రోజుల్లో రాష్ట్రంలో సంచలనమైన సంఘటనలు జరిగే అవకాశం ఉందని అవుతు శ్రీధర్ రెడ్డి అనే నేరస్తుడు ట్వీట్ చేస్తే పోలీసులు పట్టించుకోరా అని నిలదీశారు. అతను చెప్పినట్లే జగన్పై హత్యాయత్నం అనే సంచలనాత్మకమైన డ్రామా జరిగిందని సెటైర్లు వేశారు. ఈ ఘటనను టీడీపీ అధినేత చంద్రబాబుకు వైసీపీ నేతలు అంటకట్టడం దుర్మార్గమన్నారు. ఈ దాడి జరిగిన 10 నిమిషాల్లో చంద్రబాబును ఉద్దేశించిన ప్లకార్డులతో ధర్నా చేశారని, ఇది వైసీపీ డ్రామా కాదా అని ప్రశ్నించారు. రాయి డ్రామా ఆడబోతున్నారని జగన్ చుట్టూ ఉన్న భద్రతా సిబ్బందికి కూడా ముందే తెలుసునని, అందుకే రాయి వచ్చేటప్పుడు అందరూ కూర్చున్నారని చెప్పారు. ఒక అమాయకుడిని ఈ కేసులో ఇరికించి అతన్ని కూడా కోడికత్తి సీనులా జైల్లో మగ్గపెడతారేమోనని ఎద్దేవా చేశారు. వెంటనే ఈ కేసును సీబీఐతో దర్యాప్తు చేయించాలని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా వద్దకు వెళ్లి ఫిర్యాదు చేస్తామని అన్నారు. సీబీఐ దర్యాప్తు చేస్తేనే జగన్ వారి బృందం వాడిన రాయితో హత్యాయత్నం అనే డ్రామా బయటపడుతుందన్నారు. వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, మీ కన్ను జాగ్రత్తగా చూసుకోండి. రాత్రి మీరు ప్రెస్ పెట్టినప్పుడు మీ కంటికి పెద్ద ఆట్టే దెబ్బ ఉన్నట్టు కనపడాలి. అర్ధరాత్రి ప్రెస్ పెట్టాడు, అంత దెబ్బ తగిలిన తర్వాత కూడా ఆయన వెల్లంపల్లి శ్రీనివాస్. ఇది వాస్తవాల కోసం పెడుతున్నాను. నేను ఎవరినో ఎగతాళి చేయటం కోసమో, ఎవరినో నిందించటం కోసమో, తప్పుపట్టడం కోసం ఏదో ఆయన ప్రెస్ పెట్టాడు. ప్రెస్ పెట్టినప్పుడు కంటి మీద పెద్ద దెబ్బ కనపట్టలేదు. తెల్లారేటప్పటికి డాక్టర్లు పెద్ద బ్యాండేజ్ చేశారు. నేను అంటున్నాను, నేను వెల్లంపల్లి కుటుంబ సభ్యులకు కూడా నేను తెలియజేస్తున్నా, మీ వెల్లంపల్లి కన్ను జాగ్రత్త, కన్ను పోయే ప్రమాదం కూడా కనపడుతుంది, జాగ్రత్త అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఇది ఎక్కడైనా సాధ్యమా? ఇది సంచలనమైన, రాష్ట్రంలో సంచలనమైన సంఘటనలు జరగబోతున్నాయని 4 రోజుల క్రితమే 10/4/2024న ఒక పెద్ద మనిషి, ఒక ఘనత వహించిన వ్యక్తి ఆయన ట్వీట్ చేశాడు. ట్వీట్లో చెప్పాడు, అది ట్వీట్ చేశాడు. శ్రీధర్ రెడ్డి అవుతూ ఈయన 10వ తారీఖున ఒక ట్వీట్ చేశాడు. ఏమని? 4 రోజుల్లో రాష్ట్రంలో సంచలనమైన సంఘటనలు జరిగే అవకాశం, ఎన్నికల మూడునే మార్చేసే సంఘటనలు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేకనే ఆయనపై దాడి చేశారని మాజీ మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. పక్కా వ్యూహంతోనే సీఎం జగన్ పై దాడి జరిగిందన్నారు. చంద్రబాబు ప్రేరణతోనే గత ఎన్నికల సందర్భంగా ఇప్పుడు దాడులు జరిగాయని తెలిపారు. ఒక ముఖ్యమంత్రి ప్రాణాలు తీయటానికే ప్రయత్నం జరిగిందంటే దీని వెనుక చాలా మంది పెద్దల హస్తం ఉందన్నారు. మాజీ మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. నిన్న మధ్యాహ్నం తుళ్లూరులో చంద్రబాబు సీఎం జగన్ను రాళ్లతో కొట్టాలని చెప్పాడని, చంద్రబాబు మాటలు విని కులోన్మాదంతో దాడి చేశారన్నారు. చాలా పకడ్బందీగా వ్యూహం ప్రకారం గురి చూసి గన్తో దాడి చేశారన్నారు. ప్రచారంలో కదలికల వల్ల గురి తప్పి కన్నుకు తగిలిందన్నారు. దేవుడి దీవెనలు, ప్రజల ఆశీస్సులు ఉండబట్టే సీఎం జగన్ గాయంతో బయటపడ్డారన్నారు. దీన్ని ఖండించాల్సిన కొందరు వ్యక్తులు సంస్కారహీనంగా సీఎం జగనే తనపై దాడి చేయించుకున్నారని చెప్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల సందర్భంగా గుర్తింపు పొందిన 9 సంస్థల సర్వేల్లో వైఎస్ఆర్సీపీకి భారీ మెజార్టీలు వస్తాయని చెప్పాయని, దీంతో సీఎం జగన్ను రాజకీయంగా ఎదుర్కోలేక కొందరు రాజకీయ నిరుద్యోగులు ఇలా చేశారన్నారు. విజయవాడ నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహం నెలకొల్పారన్న కక్షతో కొన్ని వర్గాలు కలిసి ఇలా దాడి చేశాయన్నారు.
ప్రధాని ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తులు రోడ్ షోగా వెళ్లేటప్పుడు పగలైనా రాత్రి సమయంలోనైనా కరెంటు తీసేస్తారా? ఈ విషయం సీఎంగా పనిచేసిన చంద్రబాబుకు తెలియదా అని ప్రశ్నించారు. సీఎం జగన్కు బ్లాక్ క్యాట్స్ సెక్యూరిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. దాన్ని చాలా పకడ్బందీగా ఒక వ్యూహం ప్రకారం గురి చూసి నవరగాంతాన్ని కొట్టాలని చెప్పి గుండుతో ప్రయత్నం చేశారు. అది ఒక అంగుళంన్నర పక్కకు జరిగి, ఆయన ఎందుకంటే కదులుతూ ఉంటాడు కాబట్టి వెహికల్ మీద పక్కకు జరిగి కన్ను మీద తగిలింది. ఈరోజు దాన్ని ఖండించాల్సినటువంటి పెద్దలు సంస్కారహీనంగా జగన్మోహన్ రెడ్డి గారు దాడి చేయించుకున్నారని చెప్పి చెప్పుకునేటువంటి పరిస్థితి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక శత్రువు కాదు, జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఎదుర్కోలేక, జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఏమీ చేయలేక 10 సర్వేలు చేస్తే ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఉన్నటువంటి నీతి నిజాయితీతో ఉన్నటువంటి సంస్థలు 9 సంస్థలు జగన్మోహన్ రెడ్డి గారికి 125 పైన అసెంబ్లీలు, 20 పైన పార్లమెంట్లు వస్తాయని చెప్తుంటే రాజకీయంగా నిరుద్యోగులైనటువంటి కొంతమంది వెధవలు, రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని తట్టుకోలేనన్నటువంటి కొంతమంది వెధవలు, అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని 125 అడుగుల విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డులో పెట్టారన్నటువంటి కక్షతో కొన్ని వర్గాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేసాయని చెప్పి నేను భావిస్తున్నాను. డెఫినెట్గా అంత దమ్ము ధైర్యం ఒక ముఖ్యమంత్రి మీద దాడి చేయాలి అంటే ఆ రకంగా ఒక ముఖ్యమంత్రి ప్రాణాలు తీయటానికి కూడా వెనకాడనటువంటి పరిస్థితి ఉందంటే దీని వెనక చాలామంది పెద్దలు ఉన్నారు. నిన్న జరిగిన రాళ్లదాడిలో గాయపడిన సెంట్రల్ వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ను ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి పరామర్శించారు. బ్రాహ్మణ వీధిలోని వెల్లంపల్లి నివాసానికి వెళ్లి వెల్లంపల్లిని కలిసి ఘటనపై ఆరా తీశారు. జరిగిన ఘటనను వెల్లంపల్లి శ్రీనివాస్ వివరించారు. దాడి ఘటనపై పోలీసుల నుండి కూడా ఇంకా వివరాలు సేకరించారు. వెంటనే చర్యలు చేపట్టాలని పోలీస్ శాఖను కోరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద హత్యాయత్నం ఘటనపై కేసు నమోదైంది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు ఫిర్యాదుతో సింగ్నగర్ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. హత్యాయత్నం ఐపీసీ సెక్షన్ 307 కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. సీఎం జగన్ పై దాడి ఒక పిరికిపంద చర్య అని కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటమి భయంతో ప్రతిపక్షాలు ఇటువంటి చర్యలకు దిగటం సిగ్గుచేటని మండిపడ్డారు. ఇంద్రకీలాద్రిపై అమ్మవారి ఆశీస్సులు, రాష్ట్ర ప్రజల ఆశీస్సులు జగన్ పై ఎల్లప్పుడూ ఉంటాయని, రానున్న ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో వైసీపీ అధికారంలోకి రానున్నట్లు ఉద్ఘాటించారు. సీఎం జగన్ త్వరగా కోలుకోవాలని కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు కనకదుర్గ గుడి వద్ద పూజలు చేసి టెంకాయలు కొట్టారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ చేస్తున్న బస్సు యాత్రలో ప్రజల నుండి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు ఇటువంటి చర్యలకు పాల్పడటం సిగ్గుచేటని మండిపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందని, అందుకే ఇటువంటి నీచ రాజకీయాలు చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార దాహంతో చంద్రబాబు ఇలాంటి చర్యలకు పాల్పడడం కొత్తేమీ కాదని, మొదటి నుండి చంద్రబాబుకు ఇలాంటివి అలవాటేనని విమర్శించారు. చంద్రబాబు వద్ద కాపులను తాకట్టు పెట్టిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని, మంగళగిరి అని పలకలేని వ్యక్తి నారా లోకేష్ అని విమర్శలు గుప్పించారు. కోడికత్తి డ్రామాతో తాము ఓట్లు అడగటం లేదని, రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమం అభివృద్ధి చేసి ఓట్లు అడుగుతున్నామని స్పష్టం చేశారు. ఆ ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆశీస్సులు, రాష్ట్ర ప్రజల ఆశీస్సులు జగన్పై ఎల్లప్పుడూ ఉంటాయని శేషు స్పష్టం చేశారు. విజయవాడలోనే జగన్ గారి మీద ఈ విధమైనటువంటి హత్య ప్రయత్నం జరిగిన దానికి మేమందరం కూడా నిరసన తెలియజేస్తూ ఈరోజు దుర్గమ్మ తల్లిని వేడుకుంటా ఉన్నాం. రంగారి ఆశయ సాధన, రంగారి ఆశయం తెలుగుదేశం పార్టీ పతనం. అటువంటి తెలుగుదేశం పార్టీకి భూస్థాపితం చేయగలిగేటువంటి ఒకే ఒక శక్తి, ఒకే ఒక వ్యక్తి, అది జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ దొంగల ముఠాలన్నీ కూడా ఒకటయ్యి కేవలం ఆయన మొట్టు పెట్టడానికి అనేక కార్యక్రమాలు, అనేక ప్రయోగాలు, అనేక విషపూరితమైనటువంటి సోషల్ మీడియా ద్వారా రకరకాల ప్రయత్నాలన్నీ చేస్తూ ఉన్నారు. కానీ ప్రజలు ఆయన వెంబట పరిగెడతా ఉన్నారు. జనాలు జనసందోహంతో ఆయన చూడటానికి జనాలు విపరీతంగా ఆయన ఆదరిస్తూ ఉన్నారు. ఆయనకి మేము సిద్ధంగా ఉన్నాం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు.
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా సీఎం జగన్ పరిపాలన చేశారని వైసీపీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు పూనూరు గౌతమ్ రెడ్డి వెల్లడించారు. ఆయన స్ఫూర్తిని నేటి యువతకు తెలియచెప్పాలన్న ఉద్దేశంతో విజయవాడ నడిబొడ్డున అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచేలా జగన్ పై టీడీపీ రాళ్లదాడి చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి కార్యక్రమాన్ని సత్యనారాయణపురంలోని వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు గౌతమ్ రెడ్డి పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి బిఆర్ అంబేద్కర్ ఎంతో కృషి చేశారని కొనియాడారు. ఆయన సాధనకు అనుగుణంగా సీఎం వైఎస్ జగన్ పరిపాలన అందించారని అన్నారు. ఆయన స్ఫూర్తిని నేటి యువతకు తెలియచెప్పాలన్న ఉద్దేశంతో విజయవాడ నడిబొడ్డున అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి తూట్లు పొడిచేలా ప్రతిపక్ష పార్టీలు వ్యవహరిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న సీఎం జగన్ బస్సు యాత్రలో కావాలనే దాడి చేశారని చెప్పారు. పథకం ప్రకారమే జగన్ను అంతమొందించాలన్న ఉద్దేశంతో దాడి చేశారని ధ్వజమెత్తారు. ఇలాంటి దాడులు ప్రజాస్వామ్యంలో సరికావని పేర్కొన్నారు. వాటిని అదే తరహాలో తీసుకోవాలి. ఆయన అంతమొందించాలని నవరగంతకి ఎయిమ్ చేసినటువంటి సందర్భంలో మహిళలు ఎవరో పిలిస్తే పక్కకి తిరిగినటువంటి సందర్భంలో ఆ బుల్లెట్ లాంటిది వచ్చి తగలటం అంటే ఎయిర్ పిల్ అంటే నా ఉద్దేశం నా పర్సనల్ ఒపీనియన్ అయితే కనుక ఎయిర్ గన్ని యూజ్ చేసి ఉంటారు. ఎయిర్ గన్ ద్వారా వచ్చినటువంటి చిన్న పెల్లెట్ అనేటువంటిది ఆ పెల్లెట్ నవరగంతకి ఏం చేశారు కాబట్టి అది తప్పి ఆయన కంటి పైభాగానికి తగలటం కుట్లు పట్టడం అనేటువంటి జరిగిందంటేనే అర్థమవుతుంది. దీన్ని బట్టి మనకి తెలిసినంత వరకు కూడా ఆయన్ని ఫిజికల్గా ఎలిమినేట్ చేయటం వలన వచ్చేటి ఏముంటుందో మనకైతే తెలియదు. కానీ సహజమైన ధోరణి కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు, వారి అనుంగులు పవన్ కళ్యాణ్, బీజేపీ వీరందరూ కలిసికట్టుగా ఇది ఏర్పాటు చేసినటువంటిది అనేది భావిస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడి బాధాకరమని, పచ్చమూకల కుట్రలో భాగంగానే ముఖ్యమంత్రి జగన్, మాజీ మంత్రి వెల్లంపల్లి గాయాల పాలయ్యారని వైసీపీ కార్పొరేటర్లు అన్నారు. దాడికి పాల్పడిన నిందితులతో చేయించిన వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ దాడిలో బోండా ఉమాని నిందితుడిగా చేర్చాలని వారు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సెంట్రల్ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన వెల్లంపల్లి శ్రీనివాసరావుపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసిన విషయం తెలిసిందే. దాడిని నిరసిస్తూ సెంట్రల్ నియోజకవర్గ కార్పొరేటర్లు, వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆంధ్రప్రభ కాలనీలో గల వైఎస్ఆర్సీపీ కార్యాలయం వద్ద రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ దాడి ముమ్మాటికి టీడీపీ పిరికిపంద చర్యని అన్నారు. ఈ దాడికి పాల్పడిన వ్యక్తులు ఎంతటి వారైనా వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ దాడిలో బోండా ఉమాని నిందితుడిగా చేర్చాలని కోరారు. ఈ దాడిపై పోలీసు వారు సమగ్ర విచారణ చేపట్టాలన్నారు. పైన వాళ్ళ అధినాయకుడు, ఎందుకంటే అధినాయకుడు ప్రోత్సహిస్తాడనమాట ఎక్కడైతే అలజడులు సృష్టించాలా. ఎందుకంటే ప్రతి ఎలక్షన్లో కూడా మనం చూస్తూ ఉంటాం ఇలాంటివి చేసేది కేవలం తెలుగుదేశం పార్టీ. దానితో పాటు ఈ మధ్య కాలంలో కూటమి చేరినాయి. ఆ చేరినటువంటి 3 పార్టీలకు కూడా ఒక దిశా నిర్దేశం అనేటువంటిది లేదు. ప్రజలకు మంచి చేయాలనేటువంటి తపన అసలే లేదు. కానీ ఈ 3 పార్టీలకు మళ్ళీ మేము కూటమి కట్టి జెండా ఎగరేస్తామని చెప్తా ఉన్నారు. నిజంగా ప్రజల మీద ప్రేమ కానివ్వండి, ప్రజలకు పని చేయాలనేటువంటి చిత్తశుద్ధి కానీ మీకు ఎక్కడా కూడా లేదు. కానీ ఈరోజు నేను జరిగినటువంటి సంఘటనకి పూర్తి బాధ్యత మీరే వహించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అనేది ఈ రాష్ట్ర రాజకీయాల్లో మొదటి నుంచి కూడా ఉన్నది. ఆయన ఆధ్వర్యంలోనే ఇక్కడ ఉన్న స్థానిక మాజీ ఎమ్మెల్యే అయినటువంటి బోండావమ్మ ఆధ్వర్యంలో ఈ చర్య జరిగిందనేది మేమంతా కూడా నమ్ముతున్నాం. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ప్రజలంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నాడు, రేపు 13వ తారీఖు జరిగే ఎలక్షన్లో ఓటనే ఆయుధంతో నాకు మరొకసారి అవకాశం ఇవ్వండి, ప్రతిపక్షాలను తరిమి కొట్టండి. ఎందుకంటే వారు ఏ రోజైనా మీకు మంచి చేశారా, ఇవాళ మంచి చేస్తామని చెప్తున్నారు. ఆ మంచి అనేది వాళ్ళకి అన్ని సంవత్సరాలు పరిపాలన చేశాము, 40 సంవత్సరాల అనుభవం ఉందని చెప్తున్నటువంటి రాజకీయ నాయకుడికి ఏ రోజైనా ఇలాంటి పథకాలు తీసుకురావాలని చెప్పేసి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు పెట్టిన పథకాలు కానీ, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలు కానీ ఏ రోజైనా ఆయన ఆలోచన చేశాడా అని చెప్పి మేమంతా కూడా తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కళ్ళకి ఆప్యాయంగా పలకరించి బస్సు యాత్రలో కూడా అవ్వాతాతలు కనిపించిన, అక్కా చెల్లెమ్మలు కనిపించిన ఆప్యాయంగా పలకరించినటువంటి వ్యక్తిని మేము బాధ పెట్టి పంపించడం చాలా మాకు బాధాకరంగా ఉంది. ఈ చంద్రబాబు నాయుడు చేసేటువంటి పనులన్నీ వెన్నుపోట పనులు. ఆనాడు వాళ్ళ మామగారికి కూడా వెన్నుపోట పొడిచి చంపినటువంటి మనందరికీ తెలిసిందే.
అది ఇప్పుడు కూడా మర్చిపోకుండా అలాంటి చేయడం చాలా బాధాకరం. దీనికి మనందరం సెంట్రల్ నియోజకవర్గ ప్రజలందరూ ఖండిస్తున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఆప్యాయంగా ప్రేమతో మన నియోజకవర్గంలో వచ్చారు. అక్కా చెల్లెముల ముఖాల్లో చిరునవ్వు చూడాలని. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడి హేయమైన చర్య అని 17వ డివిజన్ కార్పొరేటర్ రామిరెడ్డి అన్నారు. టీడీపీ కూటమి భయపడి ఇటువంటి దాడులకు పాల్పడుతుందని చెప్పారు. ప్రతిపక్షాలు ఎన్ని దాడులు చేసినా ప్రజలు జగన్మోహన్ రెడ్డి పక్షానే ఉన్నారని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ నిరసనలు, పాదయాత్రలు, బస్సు యాత్రలు చేయవచ్చునని అన్నారు. బస్సు యాత్ర చేస్తూ విజయవాడ చేరుకున్న జగన్మోహన్ రెడ్డిని ఎయిర్ గన్లతో కొట్టడం దురదృష్టకరమని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని ఖండిస్తూ 17వ డివిజన్ కార్పొరేటర్ రామిరెడ్డి ఆధ్వర్యంలో రాణిగారి తోటలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. నల్ల రిబ్బన్లు ధరించి పార్టీ జెండాలు పట్టుకుని టీడీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రామిరెడ్డి మాట్లాడుతూ టీడీపీ కూటమి భయపడి ఇటువంటి దాడులకు పాల్పడుతోందని చెప్పారు. ప్రతిపక్షాలు ఎన్ని దాడులు చేసినా ప్రజలు జగన్మోహన్ రెడ్డి పక్షానే ఉన్నారని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ నిరసనలు, పాదయాత్రలు, బస్సు యాత్రలు చేయవచ్చని అన్నారు. బస్సు యాత్ర చేస్తూ విజయవాడ చేరుకున్న జగన్మోహన్ రెడ్డిని ఎయిర్ గన్లతో కొట్టడం దురదృష్టకరమని తెలిపారు. ఒక అరంగుళం కిందకు దిగి ఉంటే ప్రాణానికే ప్రమాదం ఉండేదన్నారు. రాష్ట్ర ప్రజలందరూ ఈ ఘటనపై బాధపడుతున్నారని చెప్పారు. రాబోయే రోజుల్లో టీడీపీ గూండాలను తరిమికొట్టే రోజులు వచ్చాయని తెలిపారు. జగన్మోహన్ రెడ్డిపై ఆగంతుకులు దాడి చేసిన ప్రాంతం నిర్మానుష్యంగా ఉందని, ఎవరికీ కనిపించని ప్రదేశాన్ని ఎంచుకొని దాడికి పాల్పడ్డారని చెప్పారు. దాడికి పాల్పడిన వారిని, సూత్రధారులను పోలీసులు పట్టుకొని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బాగా విచారించాలని కూడా తెలుస్తున్నాం. దోషులను మాత్రం కఠినంగా శిక్షించాలని కూడా తెలియపరుస్తున్నాం. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఏ నాయకుడికి కూడా ఇది జరగకూడదు. ప్రజాక్షేత్రంలో తిరిగే నాయకులు, ప్రజల కోసం పోరాడే నాయకులు, ప్రజాసేవల పోరాడే వాళ్ళే కాబట్టి నాయకులందరూ కూడా వాళ్ళకు కూడా రక్షణ కల్పించాలి. ఎందుకంటే నిన్న అక్కడ కరెంటు తీసేయటం, సీసీ కెమెరాలు తీసేయటం, అదేవిధంగా ఎక్కడైతే ఆ నిర్మానుష్య ప్రాంతంలో వాళ్ళు ఎంచుకోవడం కూడా జరిగింది. అది చాలా దుర్మార్గమైన ప్రదేశం. ఎందుకంటే అక్కడ చీకటిగా ఉంది, ఎవరు చూడాలని ఆ ప్లేస్ని వాళ్ళు ఎంచుకున్నారు. అయినా సరే పోలీసు వారు అందరూ కూడా కొద్దిగా కష్టపడి ఆ ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళందరూ పట్టుకొని శిక్షించితేనే రెండో వాళ్ళు ఇలా చేయకుండా ఉంటారు. ఎందుకంటే ఏమైనా వదిలేస్తే మరి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేస్తారు. కాబట్టి అందరూ కూడా ఏదైతే ఈ ఘటన గురించి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా బాధాకరంగా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం ఫలితంగానే నేడు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు లభించాయని వైఎస్ఆర్సీపీ తాడిగడప ముస్లిం మైనార్టీ నాయకులు, వైసీపీ నాయకులు అష్రఫ్ అహ్మద్ తెలిపారు. రాజ్యాంగం అందించిన సంక్షేమ ఫలాలు, రిజర్వేషన్ల కారణంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలు నేడు అన్ని రంగాల్లో ఉన్నత స్థానంలో ఉన్నారని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. వైఎస్ఆర్ తాడిగడప మున్సిపాలిటీ పరిధిలోని యనమలకుదురు గ్రామంలో వైసీపీ నాయకులు, వైఎస్ఆర్ తాడిగడప ముస్లిం మైనార్టీ నాయకులు అష్రఫ్ అహ్మద్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి అష్రఫ్ అహ్మద్, మైనార్టీ నాయకులు పూలు వేసి నివాళులర్పించారు. అనంతరం పేదలకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం ఫలితంగానే నేడు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు లభించాయని అన్నారు. రిజర్వేషన్ల కారణంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలు అన్ని రంగాలలో ముందంజలో ఉన్నారన్నారు. సీఎం జగన్పై జరిగిన దాడి అమానుషమని అన్నారు. ఇలాంటి దాడులు చేస్తే తాము దేనికైనా సిద్ధమని అన్నారు. నైతికంగా ఓడిపోతున్నందునే ఇలాంటి దాడులకు తెగబడ్డారన్నారు. సర్వేలో వైసీపీకి అనుకూలంగా ఉండటంతో జీర్ణించుకోలేక ముఖ్యమంత్రిపై భౌతిక దాడులకు పాల్పడుతున్నారని తెలిపారు. ప్రజలందరూ దీనిని గమనిస్తున్నారని అన్నారు. నిన్న జరిగిన దాడితో కృష్ణా జిల్లాలోని అన్ని నియోజకవర్గాలను వైసీపీ కైవసం చేసుకుంటుందన్నారు. ఇంకా ఆయన ఇచ్చినటువంటి సంక్షేమ ఫలాలు అంటే రిజర్వేషన్ అనే సంక్షేమ ఫలాల వల్ల ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకి రిజర్వేషన్ సౌకర్యాల వల్ల ఈరోజు అన్ని రంగాల్లో కూడా వాళ్ళకి అత్యున్నత స్థానం అతని అత్యున్నత స్థానం ఏర్పాటు చేయడం వల్ల అన్ని వర్గాలు ముందంజలో ఉన్నాయి. కాబట్టి అతన్ని స్మరించుకుంటూ ఈరోజు యనమలకుదురు గ్రామంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. చెప్పడంతో వాళ్ళు జీర్ణించుకోలేక ఈ రకంగా అతని మీద భౌతిక దాడులు చేయడం జరుగుతుందనేది అందరూ ప్రజానీకం గమనిస్తున్నారు. మొన్నటిదాకా కృష్ణా జిల్లాలో టీడీపీకి 2, 3 సీట్లు వస్తాయని చెప్పేసి ఊహాగానాలు జరిగినాయి. కానీ నిన్నటి జరిగిన దాడితో పూర్తి స్థాయిలో కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి
11 నియోజకవర్గాలు కానీ 13 నియోజకవర్గాలు కానీ పూర్తిగా వైఎస్ఆర్సీపీ కైవసం అవుతుందని చెప్పేసి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. అనంతరం వైసీపీ నాయకులు మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాలను ప్రగతి పథం వైపు తీసుకువెళ్తున్న జగన్మోహన్ రెడ్డిపై దాడి అమానుషమని అన్నారు. ఈ ఘటనకు చంద్రబాబు, లోకేష్ బాధ్యులని చెప్పారు. దెబ్బ కొట్టారని చెప్పి ఒక అపవాదు మీ మీద ఖచ్చితంగా పడిందని చెప్పి మేము కంఠాపదంగా చెబుతా ఉన్నాము. చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ మరి ప్రతిపక్ష పార్టీలు ఎంతమంది వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి గారి విజయం తప్పక తథ్యం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఉదయాన్నే యనమల కుదురు నుంచి దగ్గరలో ఉన్నటువంటి కనకదుర్గ అమ్మవారి గుడికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి ఆరోగ్యం బాగుండాలని, ఆయన రేపు త్వరగా ఆయన ఆరోగ్యం నిలిచి త్వరగా వెంటనే మళ్ళా బస్సు యాత్ర ద్వారా పేద ప్రజల కష్టాలను తెలుసుకోవడానికి బయటకు రావాలని ఆకాంక్షిస్తూ ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.